అవును, మీ వాళ్ళే నిన్నెందుకు తరుముతున్నారు? ఎందుకని చెప్పు చెప్పు, ఏంటి? ఎవ్వరికీ తెలియదు వాళ్ళ ప్రాణం ఎలా పోతుందో. నా ప్రాణం అనుకున్నావే, ఇప్పుడు చూడ ప్రాణం ఏమవుతుందో. తగలబెట్టడురా దాన్ని. వద్దు, వదలండి, తండ్రి చేయొద్దు, వదలండి రా. విజయ్ ఏం చేయొద్దు, వదలండి రా. రై, ఏంట్రా చూస్తున్నావు? నన్ను రాకుండా ఎంత ఆపినా సరే రావాల్సిన టైంలో కరెక్ట్ గా వస్తాను. పెంచకూడని విధంగా ఒక ఆడపిల్లని పెంచి చెయ్యకూడని అన్యాయాలు చేస్తున్నావు కదూ. వాళ్ళిద్దరూ ఒకటి కావాలి. నీకేం కావాలో చెప్పు. నా ప్రాణం కావాలా? ఏమన్నావురా? ప్రాణం కావాలని అడిగావా? ఎవరికి కావాలరా నీ ప్రాణం? ఏ ఊరి ప్రజల ముందైతే నా మాన మర్యాదలు మంట కలిసిపోయాయో అదే ఊరి ప్రజల ముందు తిరిగి నాకు అవి దక్కాలిరా. అందుకోసం నువ్వు నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలరా. కింద పడేయండి, పడేయండి. నీకు నాకు మధ్య జరుగుతున్న పోరాటంలో ఊరి ప్రజల బలి కావడం నాకు ఇష్టం లేదు. ఊరి ముందు తలదించుకోవడమే అవమానం. ఊరి ప్రజల కోసం తలదించుకోవడం అవమానం కాదు. రై, నేను నీ కాళ్ళ మీద పడితే వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తావా? చేస్తాను. ఏంటి నాన్న పెళ్లి చేస్తానంటున్నావు? ఉండమ్మా, మనం ఎప్పుడు అన్నమాట నిలబెట్టుకున్నాం. ఊరి ప్రజల ముందు వాడిని కాళ్ళ మీద పడేయించుకొని వాడిని అవమానిద్దాం. ఈ ఊళ్ళో ఉన్న అందరి కుటుంబాలలో మీరున్నారు. మీరు వీడి కాళ్ళ మీద పడితే ఈ ఊరంతా వీడి కాళ్ళ మీద పడినట్టు. మేము గెలవటానికి మీరు ఓడిపోకూడదు. వద్దన్నయ్యా, నాకు వాసు వద్దు. విజయ్, ప్రేమ ప్రేమ అన్నావే, నీ ప్రేయస్ ఏమంటుందో వింటున్నావా? రేయ్, మేము మనుషులుగానే ఇద్దరం. మా మనసు ఒకటే, మా ప్రాణం ఒకటే. నేనేమనుకున్నానో తను కూడా అదే చెప్పింది. ఆయన కాపాడబట్టే విజయ్ ఈరోజు ప్రాణాలతో ఉంది. మాకు ప్రాణభిక్ష పెట్టిన వారు ఆయన. అలాంటి ఒక మనిషిని కాళ్ళ మీద పడితేనే మాకు జీవితం వస్తుంది అనుకుంటే జీవితమే మాకు వద్దురా. ఇదొక ఆడపిల్లేనా? దీనికి నువ్వు నాన్నేనా లేదా బ్రోకరా? నానా, నేను ఆశపడ్డాను ఒకే కారణంతో వీడి దగ్గర అవమానపడాలా? వీడెవరు నాన్న నన్ను వద్దని చెప్పడానికి? ఇప్పుడు నేను చెప్తున్నా, వీడు నాకు వద్దు, వద్దు వద్దు వద్దు. నిజంగా అంటున్నావమ్మా? అవును నాన్న, వీడు నాకు వద్దు, నాకు వద్దు డాడీ. నా బిడ్డ అక్కర్లేదని చెప్పింది, కొట్టి చంపేయడం వాడిని.
సావే. అమ్మా, ఉషా! అయ్యయ్యో, ఉషా! రే, రండ్రా. డాక్టర్ పిలవండి. అమ్మా. రే, డాక్టర్ పిలవండిరా, తొందరగా. ఏమయ్యో మార్తాండావు, దేవుడు గుళ్ళో లేడయ్యా, నీ పక్కనే ఉన్నాడు. మా పేదవాళ్ళ పాలిట దేవుడయ్యా ఈ కెప్టెన్. పేదవాళ్ల పక్కన ఉండడం కంటే పేదవాళ్లే లేకుండా ఉండాలనుకునే దేవుడయ్యా ఆయన. అలాంటి దేవుని శత్రువుగా భావిస్తున్నారే. ఒక్క నిమిషం. నా బిడ్డని నేనే కాపాడుకోలేకపోయాను, కానీ నేను నీకు విరోధులైనా నువ్వు నా బిడ్డను కాపాడావు. ఏ గ్రామ ప్రజల ముందైతే నువ్వు నా కాళ్ళ మీద పడాలన్నాను, అదే గ్రామ ప్రజల ముందు నేను నీ కాళ్ళ మీద పడ్డాను. గారు సార్, రండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. కంగారు పడకండి. నేను ఆ దేవుణ్ణి ప్రజల్ని నమ్ముకున్నాను. నాకేం కాదండి. ఇకపై మీ ఇద్దరిని ఎవరూ విడదీయలేరు. అన్నయ్య, మీ ముందు నా దురదృష్టం అంతా ఓడిపోయింది. కానీ వాళ్ళతో చేరి నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, మిమ్మల్ని ఎదిరించి మాట్లాడాను. నన్ను క్షమించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఎవరో కాళ్ళ మీద పట్టడం ఆయన ఉద్దేశం కాదమ్మా. తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకుని సరిదిద్దుకోవాలనేది ఆయన ఉద్దేశం. ఏమండి, నన్ను అసలు క్షమించరా? నువ్వు తప్పు చేశావని నేను అనుకుంటేనే కదా క్షమించడానికి.